హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి పాదాభివందనాలు చేసుకుంటూ చక్కగా వారిని కూడా ఈ రోజు ఒక జూమ్ సెషన్ లోకి సదర్భంగా ఇన్వైట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇంత చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఆత్మ ప్రయాణం చేస్తూ, ఆత్మానుభూతులను పొందుతూ చక్కగా ఎదుగుతూ ఉన్నాం. ఈ రోజు ఆ ప్రయాణంలో మనతో పాటు అంజలి మేడం గారు గౌరవరం నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ 7 చక్రాస్. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. వాటి యొక్క స్థితిగతులు ఏం మార్చుకుంటే మన ఒక స్థితిగతి మారుతుంది అని చెప్పని పత్రి సార్ చాలా సార్లు చక్రాసర్ అంటే చక్రాల్లాగా ఉండడం కాదు, మన యొక్క జన్మ సంస్కారము, మనకు జ్ఞానం బట్టి అవి మారుతూ ఉంటుంది, ఆ స్థితి మారుతూ ఉంటుంది, గతించుకోవాల్సిన గతించిపోతూ ఉంటాయి అని స్థితి గతి గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఈ రోజు చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మేడం ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. మేడం, ముందుగా మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే అండి. జూమ్లో పాల్గొన్న వాళ్ళందరికీ, మనకి ఇంతటి అద్భుతమైన సాధనా మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలానే రోజు మాకెంతో సాధనను జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరావు సారు, రాజ్యలక్ష్మికి అనంత కోటి ఆత్మ ప్రణామాలండి. అలానే ఈ జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలండి. నేను తీసుకున్న టాపిక్ ఈరోజు రాఘవరావు సార్ గారు రాసిన బుక్లో నుంచి చక్రాలు అనే టాపిక్ తీసుకున్నానండి. నా జ్ఞాన పరిధి మేరకు వివరిస్తాను. అంటే అసలు మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి చక్రాలు అంటే ఇటు మన శరీరంలో ఉంటాయి చక్రాల్లాగా, మరి అవి యాక్టివేషన్ చేసుకోవాలి అని మనం ఎక్కువగా, మరి మేము కూడా రాఘవరావు సార్ దగ్గరికి వెళ్ళక ముందు అలానే మరి చక్రాల యాక్టివేషన్ అని ధ్యానాలు అవి చేసేవాళ్ళం అండి. కానీ అసలు చక్రాలు అంటే ఏదో శరీరంలో చక్రాల్లాగా ఉంటాయి అనుకునే వాళ్ళం, కానీ అది కాదు అని ఇంకా ఈ బుక్ ద్వారా సార్ వివరంగా ఇవ్వటం జరిగిందండి. అది ఇప్పుడు మీతో పంచుకుంటానండి. అసలు చాలా మంది లోకంలో చక్రాల గురించి చెప్తూ ఉంటారు. చక్రాలు యాక్టివేషన్ కూడా చేయిస్తాము అని కూడా అలా చెప్తూ, మరి చాలా మంది మన సొసైటీలో కూడా గైడింగ్ మెడిటేషన్ అని ఇలా చేయిస్తూ ఉన్నారు చక్రాలు యాక్టివేషన్ చేయటానికి. కానీ అసలు చక్రాలు అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. అసలు చక్రాలు అంటే ఏమిటి, చక్రాలు ఎన్ని, ఆ చక్రా స్థితిలో ఉన్నవారి ప్రవర్తన మరి ఎలా ఉంటుంది, చక్రాలు ఎలా యాక్టివేషన్ అవుతాయి, అంతేకాదు చనిపోయిన తర్వాత ఏ చక్రాస్థితిలో ఉన్నవారు ఏ లోకాలు చేరుకుంటారు అనే విషయాలు మనం తెలుసుకుందామండి కొంచెం. ముఖ్యంగా చక్రాలు అన్నవి 6. 7వదండి స్థితి, అది సహస్రార స్థితి. అది చక్రాలు అన్నవి మాత్రం 6. 1 మూలాధారం, 1 స్వాధిష్టానం, 3 మణిపూర్వకం, 4 అనాహతం, 5 విశుద్ధం, 6 ఆజ్ఞ, 7వది సహస్రార స్థితి. అది ఇంకా చక్రాలు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏమేమో చక్రాలు ఉంటాయి మరి మన శరీరంలో, ఆ చక్రాలు మరి మనం యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటాం. కానీ మరి మన గురువు గారు పత్రిజీ గారు ఏం చెప్పారంటే చక్రాలు అనుకునేవి నాడీ మండల కూడళ్ళు అని చెప్పారు. ఇక్కడ మనం చక్రాలు అనుకునే వాటిని నాడీ మండల కూడళ్ళు అని చెప్పడం జరిగింది గురువు గారు. మన శరీరం అంతా 2 లక్షల నాడులు ఉన్నాయి. మన శరీరంలో 2 లక్షల నాడులు ఉన్నాయంటండి. అవి మన కంటికి కనిపించేవి కావు, కానీ వాటిలో ముఖ్యమైన నాడులు 72,000 నాడులు ముఖ్యమైనవి అంటండి. వాటిలో 2 లక్షలు ఉంటాయంట, ముఖ్యమైనవి మటుకి 72 నాడులు ఉంటాయి. మరి అవి శరీరం అంతా ఉంటాయి, మరి అవి శరీరం అంతా అల్లుకొని ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, ఒక రోడ్లు ఉన్నాయనుకోండి, మరి 4 వైపులు దారులు కలిసినప్పుడు అదొక జంక్షన్ లాగా, అదొక కూడలి అని చెప్తారు. అలానే మన శరీరంలో కూడా ఆ నాడులు అటు ఇటు అన్ని అల్లుకున్నప్పుడు అవి కలిసిన చోటుని నాడీ మండల కూడళ్ళు అని అంటారు. వాటినే మనం చక్రాలు అని పిలుస్తున్నాం. అంటే ఎలా అయితే ఈ ప్రాపంచకంలో రోడ్లు కలిసిన కాడ ఒక జంక్షన్ ని అదొక జంక్షన్ ని మరి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం కదా, 4 రోడ్లు కలిసిన కూడలి అని కూడా అంటారు. అలానే మన శరీరంలో మరి అల్లుకున్న నాడులన్నీ చెప్పారు కదా, మరి 2 లక్షల నాడులని.
అవి అల్లుకున్న నాడులన్నీ ఒక దగ్గర అవి కలుసుకున్న కాటి నాడీ మండల కోడళ్ళు అని అంటారంట. కానీ వాటిని మనం ఏమనుకునే వాళ్ళం, చక్రాలు అని పిలుచుకునేవాళ్ళం. వీటినే కోడళ్ళు అని కూడా అంటారంట. కానీ ఈ చక్రాలు అనగానే ఎక్కడో ఏవో చక్రాలు ఉన్నాయి, లేకపోతే మరి చెప్తారు కదా ఏదో బీజాక్షరాలు ఉన్నవి, ఇలా ఉన్నవని ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకంగా మనకి బోధించేవారండి. కానీ పత్రిసార్ ఏం చెప్పారంటే ప్రతి మానవుని ఎదుగుదలను బట్టి, ప్రతి ఒక్క మానవుని ఎదుగుదలను బట్టి ఏ చక్రాస్థితిలో ఉన్నారో ఆ చక్రాస్థితిలోనే ఉన్నాడని చెప్తూ ఉంటారు. అంతే తప్ప ఇక మరి మనం ఏదో ఒక్కరోజు చక్రా ధ్యానంలో కూర్చొని చక్రా ధ్యానాలు చేసినంత మాత్రాన చక్ర యాక్టివేషన్ అన్నది కాదు అని పత్రిసార్ చెప్పడం జరిగిందండి. పత్రి గారు ఇంకా ఏమన్నారంటే నిరంతరం ధ్యాన సాధన వల్ల నాడీ మండల ప్రక్షాళన జరిగితే మనకు శక్తులు సిద్ధులు వస్తాయి. కానీ నిజానికి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూర్వకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే పదాలు మనిషి యొక్క వివిధ మనోస్థితులను చూపిస్తాయి. అంటే ఆ మనిషి యొక్క వాళ్ళ మనోస్థితిని చూపిస్తాయంట. అంతకన్నా ఇంకా ఏమీ లేదని పత్రిసార్ చెప్పడం జరిగింది. ధ్యాన సాధన చేస్తూ ఆలోచన రహిత స్థితికి చేరితే ఉంటే అపారమైన విశ్వశక్తి ప్రవేశించి మన పూర్వ పాపకర్మలు ప్రతిరూపమైన మలిన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. అంటే మన నాడీ మండలం శుద్ధి జరుగుతుందంట. విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశించినప్పుడే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అంతేగాని నిజంగా సహస్రారం యాక్టివేషన్ అవ్వటం అనేది అయితే అసలు సహస్రారం యాక్టివేషన్ అయితే మట్టికి వాళ్ళు భగవంతులతో సమానమేనండి. వాళ్ళు ఇంక ఏ స్థితిలో ఉంటారు, అసలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని కూడా ఇక్కడ సార్ చెప్పడం జరిగింది. ఇలా అంటే పూర్తిగా సహస్రార స్థితికి వస్తే ఇక భగవంతుడితో సమానమేనంటండి. మరి వారి ప్రవర్తన ఆ చక్రాస్థితికి తగ్గట్టుగా ఆ స్థితికి ఆ చక్రాస్థితికి స్థాయికి తగ్గట్టుగా ఉందో లేదో కూడా మనం చూసుకోవాలండి. అసలు మనం 4 రకాల గుణాలు చెప్పుకుంటామండి. మనం ఈ మార్గంలోకి వచ్చాకనే అసలు ఈ గుణాలను గురించి కూడా బాగా అవగాహన అయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా మరి ప్రపంచంలో ఉండవాళ్ళం ప్రతి ఒక్కళ్ళం తమో గుణం, రజోగుణం, సాత్వికం, శుద్ధ సాత్వికం వీటిలో ఉంటూ ఉంటారు. అంటే ఎవరు గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుందని ఇక్కడ చెప్పారండి. మరి తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మరి ఇక ఎంతసేపటికి నేను నా స్వార్థం అన్నట్టునే వాళ్ళు జీవిస్తారు. మరి వీళ్ళు ఎంతసేపటికి కానా పీనా సోనా అన్నట్లనే ప్రవర్తన ఉంటుంది వీళ్ళకి. మరి దీనికి ఎగ్జాంపుల్ గా కూడా మనకి రాఘరాజు సార్ అమ్మ చెప్పడం జరిగింది. తమో గుణం ఎవరంటే కుంభకర్ణుడు అని చెప్పారు. అంటే ఇంకా ఆయన కుంభకర్ణుడు ఏం చేస్తాడో మన అందరికి తెలిసిన విషయమే, తినటం పడుకోవటం, ఇంక ఇదే గాని తన వరకే గాని ఇంకా వేరేది పట్టించుకునేవాడు. అలానే రజోగుణం ఎగ్జాంపుల్ మనకి ఎవరు చెప్పారు, మరి రావణాసురుడిని చెప్పడం జరిగింది. రావణాసురుడు ఏంది, అహంకారంగా ఉండేవాడు. ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఎంతసేపటికి నేనే గొప్ప అనే అహంకారంతో ఉంటారంటండి ఈ రజోగుణంలో ఉన్నవాళ్ళు. దీనికి రావణాసురుడిని ఎగ్జాంపుల్గా ఇచ్చారు. అలానే సాత్విక గుణంలోకి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు కొంచెం ఈ సేవలు, మరి అన్నదానాలు, మరి పుణ్యకార్యాలు ఇవి చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా బుద్ధి స్థితిలో ఉన్నవాళ్ళండి, ఈ సాత్విక గుణంలో ఉన్నారు. దీనికి విభూషణుడిగా ఎగ్జాంపుల్ ఇవ్వటం జరిగింది. అలానే శుద్ధ సాత్వికానికి ఏంటి, ఇంకా ఆంజనేయ స్వామి స్థితి అంటండి అది. అంటే ఇంకా అక్కడ ఏమీ ఉండదు, ఇక ధ్యానమే. ఆంజనేయ స్వామి మరి మన అందరికీ తెలుసు, శివుడు ఆంజనేయ స్వామి ఇప్పటికీ ధ్యాన స్థితిలోనే ఉంటారని. దానికి ఆంజనేయ స్వామిని ఎగ్జాంపుల్ ఇచ్చారు. మరి అలానే నిర్గుణ స్థితి అంటే ఇక తానే భగవంతుడు అన్నదానికి దీనికి రాముల వారిని ఎగ్జాంపుల్ గా ఇవ్వటం జరిగిందండి నిర్గుణ స్థితిలో. ఇలా మరి ఒక్కొక్క గుణాన్ని బట్టి మరి వాళ్ళ మనోస్థితులు, వారి ప్రవర్తన ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అలానే ఏ చక్రాస్థితిలో ఉన్నవారు మరి ఒక్కొక్క గురువు వాళ్ళకి చెప్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు చూడండి, ఒక్కొక్క గురువు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి గురువులు ఉంటారండి. ఇప్పుడు మన స్థాయిని బట్టి మనకి
పత్రిసార్ దొరికారండి. మరి మనోస్థితిలో ఉండే వాళ్ళకి, మరి ఆ ప్రాపంచికంగా చెప్పే వాళ్ళకి ఆ గురువులు దొరుకుతుంటారు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి గురువులు అనేవాళ్ళు దొరుకుతూ ఉంటారండి. ఇప్పుడు మనం అందరం మరి ఈ మార్గంలోకి వచ్చాము అంటే మరి ఆ తమో రజో గుణాలు కొంచెం దాటి, అంటే పూర్తిగా పోయినాయి అని కాదండి, అవి కొంచెం దాటి సాత్వికంలోకి రాబట్టే మనం ఈ మార్గంలోకి రాగలిగామండి. మరి ఇంకా పత్రిసార్ ఏం చెప్పారంటే అసలు చక్రాలు అంటే ఏమిటి అంటే అవి నాడీ మండల కూడళ్ళు అని చెప్పడం జరిగింది. మరి అందుచేత చక్రాలంటే మానవుని యొక్క స్థాయిని తెలిపే సూచకలు, మానవుని యొక్క స్థాయిని తెలిపే సూచకులు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అసలు అంటండి ఒక్కొక్క చక్ర స్థితి దాటాలంటేనే మనకి ఎన్నో వందల జన్మలు పడతాయంటండి. దాని గురించి కూడా కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు మనం ముందు అసలు ఈ చక్రాలంటే ఏమిటి, ఇవి మరి ఒక్కో చక్రం దాటడానికి ఎంత ఎంత టైం పట్టింది, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. మనం ఎదిగే కొద్దీ మనం ఏ చక్రా స్థితిలో ఉన్నాము, మరి మనలో ఎంత మన స్థితిలో మన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో కూడా మనం తెలుసుకోగలుగుతామంటండి. మరి చనిపోయిన తర్వాత మరలా మనం ఏ లోకాల్లోకి వెళ్ళాలి కూడా ఈ స్థితిని, ఈ చక్రాల స్థితిని బట్టే ఆధారపడి ఉంటుందంట. అసలు చక్రాలు అంటే 6 అని చెప్పుకున్నాం, 7వ స్థితి అని చెప్పుకున్నాం. ఒకటి మూలాధారం. మొదటిది మూలాధారం. మూలాధారం అంటే మూల ప్లస్ ఆధారం, అంటే ఇక్కడ శరీరానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఇందా చెప్పుకున్నాం కదండి కుంభకర్ణుడని, ఇక్కడ ఎంతసేపు శరీరానికే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. శరీరంతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి కొడుకు కూతురు సంసారంతో పాటు ఎక్కువ ఆసక్తి కనపరుస్తారు. వీరు మూలాధారం చక్రస్థితిలో ఉన్నవాళ్ళు బాగా సంపాదించి బాగా ఎంజాయ్ చేయటానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మూలాధార చక్రస్థితిలో ఉన్నవాళ్ళు పూజలు ప్రార్థనలు చేస్తారు. వీరు తమో గుణంలో ఉన్నవారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళంటండి మూలాధార స్థితి ఉన్నోళ్ళు ఎక్కువ తమో గుణంలో ఉంటారంటే. అయితే ఈ జన్మ స్థితి, ఈ చక్రాస్థితి దాటాలి అంటే పత్రిసార్ ఏం చెప్పారంటే 100 నుంచి 150 జన్మలు పడుతుందంటండి. ఒక్క చక్రా నుంచి ఒక్క చక్రస్థితికి రావటానికి 100 నుంచి 150 జన్మలు తీసుకుంటారంట ఒక్కొక్కళ్ళు. అంటే అన్ని జన్మలు ఎత్తాలంటండి. 100 నుంచి 150 జన్మలు ఎత్తినప్పుడు మాత్రమే ఆ చక్రాస్థితి అనేది దాటగలుగుతామంట. అందుచేత ఊరికే మనం ఈ చక్రా ధ్యానాలు అవి చేస్తే మట్టుకి దాటమండి. ఈ జన్మలు దాటినప్పుడు మాత్రమే అలా చక్రా స్థితికి వస్తూ ఉంటాం. అలా చేయటానికి అలా మరి వాళ్ళని అలా గమనించటానికంటే వాళ్ళ ప్రవర్తన బట్టే వాళ్ళు ఏ చక్రా స్థితిలో ఉన్నారో కూడా మనం చెప్పగలుగుతామంటండి. అలానే రెండోది స్వాధిష్టానం. అలాగే స్వాధిష్టానం చక్రానికి కూడా పత్రిసార్ ఏం చెప్పారంటే స్వా ప్లస్ అధిష్టానము అంటే ఇది మనస్సుకు సంబంధించింది. ఇది ఎక్కువ మనసుకే సంబంధించిందండి. మనసే కండి, అన్నిటికీ కారణం మనసే. ఈ మనసుకు ఉన్న గుణాల వల్లనే మనిషి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. మరి చూడండి రావణాసురుడు మరి అంత ధ్యానం చేశాడు, మరి శివుడినే మెప్పించాడు, మరి ఎంతో గొప్ప అంత జ్ఞానవంతుడు అన్నీ ఉన్నాయి. కానీ ఆ మనసు ఒక ప్రభావం వల్ల ఆయన మరి ఎంత వినాశనం అయిపోయాడండి. రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళి, అది మన అందరికి తెలిసిన విషయం. అంటే ఆ మణిపూర్వక చక్రస్థితిలో ఉన్న వాళ్ళు పూర్తిగా మనోస్థితిలో ఉంటారంటండి ఇక్కడ. అంటే వీళ్ళు ఎంతసేపుటికి నేను నాది అనే ప్రస్తావనలోనే ఎక్కువ కనిపిస్తారు వీళ్ళు. అంటే ఇక్కడ చూడండి, అంటే నేను అంటే ఎంతసేపుటికి మరి వాళ్ళు వాళ్ళ మతాలు అయితేనేంటి, మరి వాళ్ళు రాజకీయ నాయకులు అయితేనేంటి, మరి ఉద్యోగస్తులంటే వీళ్ళు ప్రతిదీ కూడా ఇంకా ఎక్కువ శాతం కూడా మరి రాజకీయాల్లో ఎక్కువ గమనిస్తామండి వీళ్ళని. మరి ఒక ప్రెసిడెంట్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వీళ్ళు ఎక్కువ మరి వాళ్ళు ఎక్కువ నేను నాది అనే గుర్తింపు కోసమే పాకులాట ఎక్కువ ఉంటుందండి ఇక్కడ ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి.
అందుకనే వాళ్ళు ఎంతసేపుటికి నేను నాది అనే అహంకారంతో మరి పూర్తిగా ఈ మనోస్థితిలోనే ఉంటారు కాబట్టి అంటే వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి వాళ్ళు ఏ చక్రాస్థితిలో ఉన్నారో ఇప్పుడు మనం అందరం మరి గురు సాంగత్యంలో జ్ఞానం వినటం వల్ల మనం వాళ్ళని గమనించి అర్థం చేసుకోగలుగుతామండి. అంటే వాళ్ళ ఇప్పుడు చక్రాలని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏ చక్రాస్థితిలో ఉన్నారన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతామండి. దానికి ఇంకా ఎగ్జాంపుల్ ఎక్కువగా మరి కులాలు మతాలు ఇవన్నీ నాది నేను అని ఎక్కువగా అనుకునే వాళ్ళు ఆ స్థితిలో ఉంటారని ఇక్కడ చెప్పడం జరిగిందండి. వీళ్ళు ఎంతసేపు గొప్పవాడు కావాలనే తపన ఉంటుంది. ఈ స్థితిలో వాళ్ళంటే పూజలు మరి ఆ పూజలతో పాటు స్తోత్రాలు కూడా చదువుతూ ఉంటారు. తమో గుణంలోనే ఎక్కువ పూజలతో ఉంటారు. కానీ ఈ సాధిష్టానంలో కింద రజోగుణంలోకి వచ్చేసరికి పూజలతో పాటు అంటే వీళ్ళు స్తోత్రాలు కూడా చదువుతూ ఉంటారు. కర్మలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ కొన్ని పాపకర్మలు చేస్తారు, కొన్ని పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఈ చక్రాస్థితిలో ఉన్నవాడు అని అర్థం. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉండేవాళ్ళు స్వాధిష్టాన చక్రాస్థితిలో ఉన్నట్టు మనం గుర్తించాలంటండి. వీరు రజోగుణంలో ఉంటారు. ఈ స్వాధిష్టాన చక్రస్థితి తర్వాత చక్రస్థితి చేరుకోవాలన్నా ఇంకొక 100-150 జన్మలు పడుతుందండి. అవి ఒక 100-150, ఇవి ఒక 100-150, ఇంక మొత్తం కలిపి ఎంత అవుతుంది? 300. అంటే ఈ 2 స్థితులు దాటాలి అంటే సుమారు 300 జన్మలు తీసుకోవాలంటండి. 300 జన్మలు తీసుకున్నప్పుడే మరి ఆ స్వాధిష్టానం కూడా దాటి మరలా మణిపూర్వకంలోకి వస్తామంటండి. ఈ తర్వాత మణిపూర్వక చక్రం అంటే మణి ప్లస్ పూర్వకం. పత్రి గారు ఏం చెప్పారంటే లోపల ఖాళీ, పైన మెరుస్తూ ఉంటారంటండి వీళ్ళు. ఇది బుద్ధికి సంబంధించింది, అంటే బుద్ధి స్థితి అంటారు. ఈ మణిపూర్వక చక్రంలోకి వచ్చిన వాళ్ళంటండి బుద్ధి స్థితిలో ఉంటారంట. దీనికి అక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? విభూషణుడు అని ఇవ్వటం జరిగిందండి. వీళ్ళు ఎక్కువ బుద్ధి స్థితిలో ఉంటారంటండి మణిపూర్వక చక్రం. అంటే దీనికి ఎగ్జాంపుల్ గా మనం ప్రాపంచికంగా మరి పెద్ద పెద్ద పండితులు, మరి ప్రొఫెసర్లు, మరి పిహెచ్డీలు, సంగీత కళాకారులు, మరి పెద్ద పెద్ద వాళ్ళందరినీ సైంటిస్టులని ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తూ ఉంటాం బయట. మరి ఇప్పుడు చూడండి గరికపాటి నరసింహరావు గారు అని, చాగంటి కోట, మనకి తెలిసిన వాళ్ళు మామూలుగా ఈ ఫోన్లో యూట్యూబ్లో చూస్తుంటే వాళ్ళు ఎక్కువ మరి ఉపన్యాసాలు ఇవి చెప్తూ ఉంటే అబ్బా వీళ్ళు ఎంత బాగా చెప్తున్నారో అనుకునే వాళ్ళం. అంటే ఈ గురువులు సాంగత్యం రాకతలికి రాఘరావు సార్ దగ్గరికి, మరి పత్రి సారు రాఘరావు సార్ దగ్గరికి రాకతలికి, మరి జ్ఞానం వినకతలికి వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు ఏంటంటే ఎంత బాగా చెప్తున్నారో అనుకునేవాళ్ళం. అంటే వాళ్ళేంటి పూర్తి బుద్ధి స్థితిలో ఈ మణిపూర్వక చక్రంలోకి వచ్చిన వాళ్ళు అంటండి. వచ్చి వాళ్ళు ఇలా ఇంకా అంటే బుద్ధి అంటే ఇక అవి 2 దాటినప్పుడు బుద్ధి స్థితి ఇంకా ఎక్కువ అన్నట్టు. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా అన్ని సైంటిస్టులు, ఈ మరి పెద్ద పెద్ద కళాకారులు ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ మణిపూర్వక స్థితిలో ఉన్నవారంటండి. వీరు సుమారు 250 నుంచి 300 జన్మలు దాటిన వాళ్ళు అంటండి. ఈ స్థితికి రావాలంటే 250 నుంచి 300 జన్మలు తీసుకుంటారంటండి. వీరు సాత్విక గుణంలో ఉంటారు. వీరు బుద్ధి వికసించటం వల్ల పాండిత్యం ఉంటుంది. వీళ్ళ దగ్గర పాండిత్యం ఉంటుందంటండి. ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు, కథలు చెప్తారు, కవితలు రాస్తూ ఉంటారు, పిహెచ్డీలు అవుతారు. వీళ్ళు మంచి కర్మలు చేస్తారు. మరి ఇందా మనం చెప్పుకున్నాం కదండి, మనకి తెలిసిన వాళ్ళు మరి ఈ గరికపాటి నరసింహరావు గారు వీళ్ళు ఎంత పెద్ద మంచి మంచి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారో మన అందరికీ తెలిసిన విషయం. మరి వీళ్ళు మంచి మంచి పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, మంచి మంచి కర్మలు చేస్తూ ఉంటారు. వీరు పూజలు స్తోత్రాలు దాటి జపాల్లోకి వస్తారు. ఈ స్థితిలో ఉన్నవారంటే మణిపూర్వక చక్ర స్థితిలో ఉన్నవారు. మరి తమో గుణం ఫస్ట్ మరి చక్రంలో ఉండేవాళ్ళు పూజలు చేస్తారు. 2వ చక్రంలోకి వచ్చేసరికల్లా స్వాధిష్టానం మరి జపాలు పూజలు స్తోత్రాలు 2 చేస్తారు. ఫస్ట్ పూజలు, తర్వాత పూజలు స్తోత్రాలు. మరి 3వ చక్రం మణిపూర్వక చక్రంలోకి వచ్చిన వాళ్ళు అంటే పూజలు స్తోత్రాలు ఆ 2 దాటి
జపాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అంటారు కదండి, మంత్రం తీసుకున్నారు వీళ్ళని, మరి ఒక జపమాల పట్టుకొని మరి ఒక మంత్రం తీసుకొని దాన్ని తిప్పుతూ ఉంటారు. వీళ్ళు 3వ చక్ర స్థితిలో ఉన్న వాళ్ళని మనం గమనించాలంటండి. వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ అంటండి పాపకర్మ చేయరు, ఎక్కువ పుణ్యకర్మనే చేస్తారు. ఆ 2 స్థితుల్లో ఏంటి, పాపాలు పుణ్యాలు 2 చేస్తారు. కానీ మణిపూర్వక చక్రస్థితిలోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ పుణ్యకర్మలే చేస్తూ ఉంటారంటండి. ఈ స్థితిలో సుమారు 50 నుంచి 100 జన్మల దాకా తీసుకుంటారు. ఇందులో కూడా 50 నుంచి 100 జన్మల దాకా తీసుకుంటారంటండి. చనిపోయిన తర్వాత ఈ మూలాధార స్వాదిష్టాన చక్రస్థితిలో ఉన్నవారు భువర్లోకానికి చేరుకుంటారు. చూడండి, అంటే మన చక్రాస్థితి మనం చనిపోయిన తర్వాత కూడా ఏ లోకాలు చేరుకోవాలో కూడా ఇవ్వటం జరిగిందండి ఇక్కడ. మూలాధారం స్వాదిష్టానం చక్రాస్థితిలో ఉన్నవారు భువర్లోకం చేరుకుంటారు. అక్కడి నుంచి జనాలోకం వెళ్ళి మళ్ళా జన్మ తీసుకుంటారు. వీళ్ళిద్దరూ భువర్లోకం వెళ్ళి మళ్ళా జనాలోకం వచ్చి, అంటే అక్కడ వాళ్ళు చేసిన కర్మలు అన్ని అనుభవించి మళ్ళా జనాలోకం వచ్చి అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు కొన్ని కర్మలు ఎంచుకొని, మరి ఆ సంచితంలో ఉంటాయి కండి మనం చేసిన కర్మలు, మళ్ళా అవి ఎంచుకొని మళ్ళా జన్మ తీసుకోవటం జరుగుతూ ఉంటుందంట. కానీ ఎవరైతే మణిపూర్వక చక్రాస్థితిలో ఉంటారో వాళ్ళు సువర్లోకం చేరుకొని మళ్ళా జనాలోకం వెళ్ళి భూమి మీదకు తిరిగి వస్తారు. అంటే మణిపూర్వక చక్రం లోకి వచ్చిన వాళ్ళు, అంటే సువర్లోకం అంటే మనం అనుకుంటాం స్వర్గలోకం, వాళ్ళ స్వర్గలోకం చేరుకొని అక్కడ మరి వాళ్ళు చేసిన దానికి మరి వాళ్ళు ఆ స్వర్గలోకంలో మరి వాళ్ళు అనుభవించి ఆ స్వర్గ సుఖాలు మళ్ళా జనాలోకం వచ్చి మళ్ళా వీళ్ళు కర్మలు తీసుకొని మళ్ళా భూమి మీదకి వస్తారు. వాళ్ళేం భువర్లోకం, అంటే పాపాలు చేసినందుకు వాళ్ళు భువర్లోకం వెళ్ళి అక్కడ వాటి ఫలితం అనుభవించి వాళ్ళు మళ్ళా భూమి మీద జన్మ తీసుకుంటారు. వీళ్ళు స్వర్గలోకం వెళ్ళి మణిపూర్వక చక్రస్థితి వాళ్ళు మళ్ళా జన్మ తీసుకొని భూమి మీదకు వస్తారు. అంటే మూలాధారం స్వాదిష్టానం మణిపూరక చక్రాల్లో ఉన్న వాళ్ళంతా, అంటే ఈ 3 స్థితుల్లో ఉన్నవాళ్ళు జనాలోకం వరకే చేరుకోగలుగుతారు, కానీ అంతకు మించి వెళ్ళలేరు. అంటే చూడండి, సార్ చెప్తారు జనాలోకం పైన 3 లోకాలు ఉంటాయంటే జనాలోకం కింద 3 లోకాలు ఉంటాయి. మణిపూరక చక్రం స్థితికి వచ్చిన వరకు కూడా 3 స్థాయిల్లో వారు కూడా జనాలోకం కింద స్థితికే, జనాలోకం కింద లోకాలకే వెళ్ళటం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగిందంటే, అంటే జనాలోకం దాటలేరు వీళ్ళు. అంటే జనాలోకం పైన ఉన్న లోకాలన్నింటిని కూడా ఊర్ధలోకాలు అంటారండి. ఇప్పుడు ఈ జనాలోకం కింద ఉన్న ఈ 3 లోకాలని మరి అధోలోకాలు అంటం జరిగిందండి ఇక్కడ. ఇవే అధోలోకాలు, జనాలోకం పైన ఉన్న 3 లోకాలు ఊర్ధలోకాలండి. కానీ దీనికి మించిన చక్రాస్థితిలో ఉన్నవాళ్ళు జనాలోకం దాటి ఉన్న ఉన్నత లోకాలు చేరుకోలేరు. అంటే ఈ 3 చక్రాల స్థితిలో ఉన్నవాళ్ళు మట్టికి జనాలోకం పైన ఉన్న ఆ 3 ఉన్నత లోకాలు చేరలేరు అని చెప్పారు. అలాగే అనాహతం, ఈ అనాహత చక్రం అన్నది, అనాహతం అంటే సైలెంట్ గా ఉండి ఇక్కడ సాధనను చేస్తూ ఉంటారు. ఇక్కడికి ఈ స్థితికి వచ్చిన వాళ్ళు అంటండి, వాళ్ళు సైలెంట్ గా ఉంటూ మరి అన్ని గమనించుకుంటూ ఎక్కువ సాధన చేస్తూ, వీళ్ళకండి ఎక్కువ ఎవరి గొడవ పట్టదండి. ఇప్పుడు మరి స్థితి చక్రాస్థితి చదువుతుంటే మరి ఇప్పుడు మనం అందరం కూడా ఈ స్థితిలోనే ఉన్నామని అనిపిస్తూ ఉందండి. ఎందుకంటే మనం అందరం కూడా ఎంత గొప్ప మార్గంలోకి వచ్చామనండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఇప్పుడు ఏదైనా కూడా మనం పైనుంచి వచ్చేటప్పుడే మనం నిర్ణయించుకొని భూమి మీద జన్మ తీసుకున్నాం. మరి మన జీవితాల్లో ఏది జరిగినా కూడా ఎవరి ప్రమేయము లేదు. మరి పత్రిసారి చెప్పారు కదా, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పారు. ఇవన్నీ కూడా మరి మనకి అవగాహన అవుతూ ఉండబట్టి, అంటే మనం దగ్గరగా అన్ని జన్మలు దాటి, అంటే మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం ఈ స్థితులన్నీ దాటి మరి 300 జన్మలు దాటితేనే ఈ సాధనా మార్గంలోకి వస్తారు అని సార్ చెప్పడం జరుగుతూ ఉంటుందండి.
అంటే మనం అందరం కూడా ఈ 3 చక్రాస్థితులు దాటి ఈ చక్రాస్థితిలో ఉన్నట్లు అనిపిస్తుందండి. ఇవన్నీ దాటి ఈ స్థితిలో రాబట్టే మనం మరి మరి ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారండి. మరి అందరూ సార్ చెప్తే ఈ మార్గంలోకి రాగలిగారండి, రాలేదు. మనమే ఎందుకు వచ్చామంటే మరి మనం ఆ స్థితులన్నీ దాటి ఆ 3 చక్రాలు దాటి ఉండబట్టే మరి అనాహత చక్రంలోకి రాబట్టే మరి మనం ఈ మార్గంలోకి వచ్చి మరి గురువుల సాంగత్యంలో సాధన చేస్తూ జ్ఞానం వినగలుగుతున్నామండి. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది మరి మన నోటి మాట కూడా మనకి కర్మే అవుతుంది అని, ప్రతిదీ కూడా మన ఆలోచన కూడా కర్మే అవుతుందని, ఇవన్నీ కూడా జ్ఞానం వింటాను అర్థమవుతుందండి. అలా అర్థమవుతూ ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, మన సాధన ఏంటో మనం చేసుకుంటూ మరి సైలెంట్ గా మరి పక్కవారి కూడా ఏదైనా మరి ప్రాపంచకంలో ఉన్నా కూడా ఏదన్నా విన్నా కూడా అది మన లోపలికి తీసుకోకుండా మనసులోకి మరి వినాలి. కొన్ని తప్పదు, విన్నప్పుడైనా లోతుల్లో తీసుకోకుండా మరి పక్కవారి గొడవలు పట్టించుకోకుండా ప్రతిదీ ఏది జరుగుతున్నా ఇది నేను తెచ్చుకుంది అని మరి దాన్ని అనుకుంటూ ఇలా ఈ సాధనని మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఇలా ఉండబట్టే మనం మరి చక్రాస్థితిలో ఉన్నబట్టే మనం అందరం కూడా ఈ జూమ్ లో ఉన్న వాళ్ళం మరి పత్రిసారి శిష్యులు అందరం కూడా మరి సాధనను కొనసాగిస్తూ ఉన్నాం. వీళ్ళే మనం ఎంతసేపటికి ఇంకా ఈ స్థితిలో ఉన్నవారు సైలెంట్ గా సాధన చేసుకుంటూ మరి ఎక్కువ ప్రాపంచక విషయాలు జోలికి వెళ్లకుండా మరి పక్క వాళ్ళ విషయాలు పట్టించుకోకుండా ఉండగలుగుతారంటండి ఈ చక్ర స్థాయిలో ఉన్నవాళ్ళు. వీళ్ళు విశుద్ధ చక్ర స్థాయి కూడా వస్తారంటండి. చూడండి ఇవన్నీ ఉన్నవాళ్ళు ఈ 2 చక్రాస్థితులకు సంబంధించే వాళ్ళంటండి. ఏది అనాహతకి మళ్ళీ వీళ్ళు విశుద్ధంలో కూడా ఆటోమేటిక్ గా రాగలుగుతారంట. అసలు విశుద్ధము అంటే విశేషంగా శుద్ధమైన వారు అంటే వీళ్ళు ఇంకా విశేషంగా శుద్ధమైన వారంటండి. ధ్యానం బాగా చేసి మంచి చెడు కర్మల ప్రక్షాళన చేసుకుంటారు. అంటే ఇప్పుడు ధ్యానం బాగా చేస్తేనే మరి కర్మలు అనేవి ప్రక్షాళన జరుగుతుంది. ధ్యానం ద్వారానే కండి మన కర్మలు మరి సాధన చేస్తూ తీవ్రంగా జ్ఞానం పెంచుకున్నప్పుడే మరి ఆ జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ దగ్ధం అవుతాయని సార్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మన చెడు కర్మలన్నీ ప్రక్షాళన జరుగుతూ ఉంటాయి. అందుకే వశిష్ఠులు వారు కూడా చెప్తూ ఉంటారండి, మరి మీరు చేసే ఈ సాధన ఒక పోటేలైతే మరి మీ కర్మలు ఒక పోటేలు, ఈ 2 పరస్పరం ఎప్పుడు ఢీకొంటూ ఉంటాయి. మరి ఏది ఎక్కువ బలంగా ఉంటుందో మరి అదే నెగ్గుతుంది అని చెప్తారు. అంటే మన సాధనా పోటేలు తీవ్రత మనం పెంచుకోవాలి అనేది ఇక్కడ మనం గ్రహించాలండి. మరి పరస్పరం మనం చేసినవి ఉంటాయి కానీ మరి 300 జన్మల దాటితేనే సాధనా మార్గంలో అడుగు పెడతాం అని చెప్తున్నారు. మరి అన్ని జన్మల నుంచి చేసిన కర్మలన్నీ మరి సంచితంలో ఉంటాయి కదా. ఈ కర్మలన్నీ కూడా మనం సాధన జ్ఞానం ద్వారా మాత్రమే మనం ప్రక్షాళన చేసుకోగలుగుతాం. అంటే మీరు శుద్ధి చేసుకుంటారు అంటే అన్ని కర్మలు శుద్ధమైనట్టే వీళ్ళు నిస్వార్థ సేవలు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు పరిసాత్విక స్థితిలో ఉన్నారు. సాత్వికం చెప్పారు, మళ్ళా పరిసాత్వికం కూడా చెప్పారండి. ఇక్కడ పరిసాత్వికం స్థితిలో ఉంటారు. ఏడంగా నిస్వార్థ సేవ అండి. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అంతకుముందు వాళ్ళు చేస్తే మనం చేస్తాం, వాళ్ళు ఇస్తే మనం ఇస్తాం, ఇలా ఉండేదండి ప్రాపంచికంగా అంటే మన మనసు. కానీ ఈ మార్గంలో ఏంటి, శ్రీకృష్ణుని వారు కూడా అదే చెప్పారు, కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది, మరి ఆ కర్మ ఫలితం ఆశించవద్దు, నీకు చేతనైంది నువ్వు చెయ్యి, అంతేగాని మళ్ళా అది చేస్తే నాకేం వస్తుంది, ఇది చేస్తే నాకేం వస్తుంది అనేది నిష్కామ కర్మ చేయాలని శ్రీకృష్ణ భగవాన్ వారు కూడా భగవద్గీత ద్వారా చెప్పడం జరిగిందండి. మరి ఈ స్థితిలో ఉన్నవారు అంటే ఏ స్థితి, వీళ్ళు నిస్వార్థంగా అంటే పరిస్వాత్వికంలో ఉన్నవారు మాత్రమే నిస్వార్థంగా సేవలు చేయగలుగుతారంటే. సాత్వికంలో కూడా 3 స్టేజీలు ఇవ్వటం జరిగిందండి ఇక్కడ. సాత్వికము, పరిసాత్వికము, మహాపరిసాత్వికము. సాత్వికంలో కూడా 3 స్టేజీలు ఇచ్చారు ఇక్కడ రాఘరాజు సార్ గారు. అయితే మహాపరిసాత్వికానికి, శుద్ధ సాత్వికానికి పత్రిసారి ఏం చెప్తారంటే, అలా నిస్వార్థంగా జీవిస్తూ గొప్పల సేవలు చేస్తూ చనిపోయిన తరువాత, అంటే అలా నిస్వార్థంగా గొప్ప గొప్ప సేవలు మరి ఈ ఆత్మ సేవలు ఇవన్నీ చేస్తూ ఉంటేనంటే చనిపోయిన తర్వాత మహాలోకానికి చేరుకుంటారు.
ఇల్లంటండి మహాలోకానికి అంటే జనాలోకం ఉన్న పైలోకానికి మహాలోకం అంటే ఊర్ధలోకం గది ఊర్ధలోకం చేరుకుంటారండి. అంటే విశుద్ధ చక్ర స్థాయి వచ్చిన వాళ్ళు మహాలోకం చేరుకుంటారు. ఈ చక్రాస్థితికి వచ్చిన వాళ్ళు మాత్రం జనాలోకం దాటి మహాలోకం చేరుకుంటారండి. అలానే ఆజ్ఞాచక్రం ఇది. ఈ ఆజ్ఞాచక్రం ఈ ఆజ్ఞాచక్ర స్థితి అంటే ధ్యానంలో పరాకాష్ఠ చేరుకున్న వాళ్ళు కర్మలను పూర్తిగా శుద్ధం అవుతాయి. ఇక్కడంటండి పూర్తిగా వాళ్ళ కర్మలన్నీ శుద్ధం అవుతాయంటండి. వీళ్ళు ఎన్నో అనుభవాలు వస్తాయి. వీళ్ళకి ఎన్నో అనుభవాలు కూడా పొందుతూ ఉంటారు. అతీంద్రియ శక్తులు పొందుతూ ఉంటారు. త్రికాల జ్ఞానులు అవుతారు. త్రిలోక సంచారులు అవుతారు. అంటే ఆజ్ఞాచక్రంలోకి వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారంటండి. ధ్యానం ద్వారా దివ్య దృష్టి సంపాదిస్తారు. అంటే దివ్య దృష్టి అంటే మన వింటున్నాం కండి థర్డ్ అని థర్డ్ ఐ కూడా ఇల్లు ఓపెన్ అవుద్ది అంటండి. అంటే దివ్య చక్షు అంటే దాన్ని కూడా మళ్ళీ 3వ కన్ను కూడా అంటం జరుగుతుందండి. ఇది యాక్టివేట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఆజ్ఞా చక్ర స్థాయికి చేరుకున్న వాళ్ళు దివ్య దృష్టి కలుగుతుంది. అంటే దివ్య దృష్టి అంటే అంటండి ఇప్పుడు మనకి ఈ భౌతిక నేత్రాలతో కనిపించేవి ఈ మామూలు కళ్ళతో కనిపించేవి కనిపిస్తాయి. కానీ దివ్య నేత్రం వైపునంటే ఇంకా మరి జ్ఞాన నేత్రం అని కూడా చెప్తారండి. దివ్య దృష్టి కలుగుతుంది అంటే మనకి కంటికి కనిపించని వాటిని వీళ్ళు చూడగలుగుతారండి. సామాన్యులు తెలుసుకోలేనివి ఎన్నో తెలుసుకుంటారు, ఎన్నో వింటూ ఉంటారు. వీళ్ళకి ఆ నేత్రం ఓపెన్ అయినప్పుడు ఇంకా మనకి ఈ కళ్ళకి ఏవైతే కనిపించవో అవి వాళ్ళు చూడగలుగుతారు, మరి ఎన్నో వినగలుగుతారంటండి. ఇక్కడ ఇన్ని శక్తులు ఉన్నా, ఇన్ని సిద్ధులు ఉన్నా వీరికి సత్యం అనుభవంలోకి రాదు. చూడండి ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలోకి వచ్చినా ఇన్ని ఉన్నా కూడా వాళ్ళకి దివ్యనేత్రం ఓపెన్ అయినా ఇన్ని ఉన్నా కూడా సత్యం అనేది అనుభవంలోకి రాదంటండి. అంటే సత్యము అంటే మన అందరికీ తెలిసిన విషయం కండి. సత్యము అంటే ఆత్మే సత్యము, ఆత్మే భగవంతుడు, ఆత్మే సత్యం అనేది ఇప్పుడు మనకి ఈ మార్గంలోకి వచ్చాకనే మనం బాగా తెలుసుకోగలిగామండి. కానీ ఇక్కడ ఆత్మ అనేది ఆ సత్యం అనేది ఆ భగవంతుడు అనేది అనుభవంలోకి రాదండి. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే వీళ్ళు మహాపరిసాత్విక గుణంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మహాపరిసాత్విక గుణంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే శుద్ధ సాత్విక గుణంలో ఉన్నవారని కూడా చెప్పుకోవచ్చు. ఆజ్ఞాచక్ర స్థితి అంటే వీరు ధ్యానం చేయటం వల్ల తపస్సు చేయటం వల్ల తపోలోకం అంటే బ్రహ్మలోకం చేరుకుంటారు. అంటే జనాలోకం పైన 3 లోకాలు ఉన్నాయి కండి. ఇందాకటోళ్ళే మహాలోకం చేరుకున్నారు. వీళ్ళు తపోలోకం చేరుకుంటారు. ఏది దివ్య నేత్రం యాక్టివేషన్ అయిన వాళ్ళు బ్రహ్మలోకం చేరుకుంటారు. దీనికి కూడా శ్రీకృష్ణ భగవాన్ వారు ఏం చెప్పారంటే భగవద్గీతలో ఆ బ్రహ్మ పూర్ణాలోక పునరావర్తోర్జున మా ముపేటు కౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పారు. అంటే నువ్వు ఆ బ్రహ్మలోకాల లాంటి లోకాలు చేరుకున్నా శ్రీకృష్ణుడు వారు అర్జునుడు చెబుతున్నారు, అర్జున నువ్వు ఆ బ్రహ్మలోకాల లాంటి లోకాలు చేరుకున్నా మరలా జన్మ తీసుకోవలసిందే. అంటే మరలా భూమి మీదకి వెళ్ళవలసిందే. నేనుండేటటువంటి ఆ సత్యలోకం చేరుకుంటేనే మళ్ళా జన్మ అనేది ఉండదు అని శ్రీకృష్ణ భగవాన్ వారు భగవద్గీతలో ఈ శ్లోకం ద్వారా అందించడం జరిగిందండి. అంటే బ్రహ్మలోకం చేరుకున్నా కూడా మళ్ళా భూమి మీదకి రావాల్సిందేనండి మనం. అలానే సహస్రారం అంటే సహస్రారం అంటే ఇది స్థితి అండి. దీని తర్వాత శాస్త్రార స్థితి. వీరు ఒక రకంగా కీటక భ్రమరం మారినట్టే. అంటే కీటకం భ్రమరంగా మారినట్టే. అంటే చూడండి అండి ఇప్పుడు మనకి ఇళ్లలో చూస్తుంటాం కిటికీల దగ్గర కానీ దర్వాజల దగ్గర మరి ఒక మట్టిలాగా గూడు పెట్టి ఆ భ్రమరం అంటే నల్లగా ఉంటది తుమ్మిద, అది ఒక పచ్చ పురుగుల్ని తీసుకొచ్చి అంటండి ఆ గూటిలో పెట్టి మరి దాని చుట్టూ జుమ్మని జూంకార నాదం చేస్తూ ఉంటుందంటండి. ఈ చేస్తూ ఉంటే ఆ ఆ కీటకం అనేది ఆ జూంకార నాదం మీదనే ధ్యాస పెట్టి ఇంటూ ఉంటుందంటండి. అలా ఉంటూ 40 రోజులకి ఆ కీటకం కూడా భ్రమరంగా మారిపోతుందంటండి. అంటే చూడండి ఇప్పుడు ఈ జ్ఞానం వింట వల్ల ఈ గురు దంపతుల దగ్గర ఈ జ్ఞానం వింట వల్ల అర్థమైందండి. అంతకు ముందు అయితే అవి పెడితే
మరి ఆ గూడును పగలగొట్టి ఏంటి పురుగులని ఊడ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. ఆ ఆ కీటకాన్ని తీసుకొచ్చి మరి అందులో పెట్టి ఆ భ్రమరంగా మారుస్తుంది అనంటే ఇప్పుడు అర్థమయ్యి వాటిని తీయటం అనేది జరగట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి జీవిలో గూడా భగవంతుడున్నాడు. ప్రాణం ఉన్న ప్రతి జీవిలో భగవంతుడున్నాడని ఇప్పుడు అర్థమయ్యాక మరి జ్ఞానమంతా వింటుంటే మరి వాటిని తొలగించడం జరగట్లేదండి. ఎందుకంటే ఈ జ్ఞానం వింటున్న మరి అర్థమవుతుంది. ఏ జీవిని గూడా హింసించకూడదని. మరి వాటికి బెజ్జాలు పెట్టుకొని అవి లేసిపోయాక అప్పుడు తీసివేయటం జరుగుతుందండి. అంటే మనం గూడా మనం గురువు చెప్పే జ్ఞానాన్ని అంత శ్రద్ధగా మరి చూడండి భ్రమర కీటక న్యాయం అని అంటారు. అంటే ఆ కీటకం ఆ భ్రమరం నాదానికే అది కీటకంగా మారింది. మనం గూడా మన గురువుల దగ్గర అంత జ్ఞానాన్ని అంత శ్రద్ధగా వినాలని ఇక్కడ భ్రమర కీటక న్యాయం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అంటే మానవుడు మాధవుడుగా మారినట్టే ఎలా అయితే ఆ కీటకం భ్రమరంగా మారిందో మనం కూడా ఈ సహస్రార స్థితికి వస్తే మానవుడు మాధవుడుగా మారినట్టేనంటండి. వీరు ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉంటారు. అంటే దీనికి రియల్ ఎగ్జాంపుల్ మరి పత్రి సారేనండి. పత్రి గారినే పూర్తిగా ఉదాహరణ తీసుకోవచ్చండి. వీరు ఆత్మ కర్మలు చేస్తారు, ఆత్మ సేవలే చేస్తారు, ఆత్మకే ప్రాముఖ్యత ఇస్తారు. ఈ సహస్రార స్థితిలో ఉన్నవారు ఆత్మ తప్ప ఇంకో ప్రస్తావన ఉండదు వీరికి. మరి దీనికి మరి గురువుగారు పత్రి సారు మరి ఇప్పుడు రియల్ గా చూసే గురు దంపతులు రాఘవరావు సారు రాజలక్ష్మి అమ్మ అండి. వీళ్ళు ఎంతసేపుడికి ఆత్మ జ్ఞానం తప్ప రెండో చెప్పరండి. ఎక్కడ క్లాసుల్లో జూమ్ క్లాసుల్లో గాని మరి భీమవరంలో గాని ఎక్కడ ఆత్మ ఆత్మ ఎంతసేపు ఆత్మ జ్ఞానం మీదనే బోధ చేస్తారండి. అంతేగాని మరి శరీర స్థితిని గురించి మనోస్థితుల గురించి అసలు చెప్పరండి వాళ్ళు. చెప్పరు. అసలు మనం అసలైన భగవంతుణ్ణి మనం పట్టుకుంటున్నాము. ఆ భగవంతుడికి తెలవందేముంది అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఆస మరి అసలు ధ్యానము అంటేనే భగవంతుణ్ణి చేరుకునే ఏకైక మార్గం మరి ఆయనతో ఉండటము అని మనందరికీ తెలిసిన విషయం అండి. మరి ఆయనతో ఉన్నప్పుడు ఈ శరీరాన్ని మనసుని మనం కోరనవసరం లేదు. అసలు మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము అని సారు అమ్మ చెప్తారండి. మనం ఏదైతే మనం ఆ పరమాత్మే కావాలి, ఆ భగవంతుడే కావాలి, ఆయన కోసమే మనం ఇదంతా చేస్తున్నాము. ధ్యానం అంటేనే భగవంతుడి కోసం అని తెలుసుకున్నాము. మరి అది చేసినప్పుడు మనకి ఏది కావాలో మరి అంతా ఆయనే చూసుకుంటాడు. అంటే మరి ఇప్పుడు ఈ శరీరం మీద మరి కోరికల మీద సంకల్పాలు ఇవి పెట్టి కాదు ధ్యానం చేయవలసింది. ఆ భగవంతుడి మీద ధ్యాస పెట్టి అంతా ఆయనకే శరణాగతి అయ్యి అది చెయ్యాలి అని చెప్తారు. అంటే ఇక ఎంతసేపటికి ఆత్మ ఆత్మ ఇంకా ఆత్మ తప్ప అన్యమైనది ఏదీ లేదంటండి. చూడండి ఈ ఆత్మశక్తి వల్లనే మనం ఏది చేసినా కూడా మరి మనకి ఎన్ని భోగాలున్నా మరి సుఖమైన సంతోషమైన ఏదైనా మరి శరీరంలో ఈ ఆత్మశక్తి ఉండబట్టే అనుభవిస్తున్నాం చేయగలదు. ఈ ఆత్మ తప్పుకుంటే ఇంకేమైనా ఉందండి? ఏమీ ఉండదు. ఈ శరీరం శవమైపోతుంది. అంటే ఆత్మ అంత గొప్పదండి. మరి ఈ ఆత్మ తప్ప ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి సహస్రార స్థితికి వచ్చిన వాళ్ళకి ఆత్మ తప్ప ఇక రెండోది అనేది ఉండదండి. ఇక దీనికి ఎగ్జాంపుల్ ఈ గురు దంపతుల ముగ్గురే. అందుకే వీళ్ళు ఎంతసేపుడికి ధ్యానాన్ని జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. వీళ్ళకి ఎంతసేపు ఇంక ఇదే పనిలో ఉంటారండి. ఈ చక్రాస్థితిలో ఉన్న వాళ్ళు మెల్లి మెల్లిగా పూర్ణాత్మలు అవుతారు. అంటే వీరిని సహసృష్టికర్తలు అంటారు. అంటే సహస్రార స్థితిలో ఉన్నవారు ధ్యానం ద్వారా సత్యం అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి వీరు సత్యలోకం చేరుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే సత్యాన్ని అనుభవంలోకి అంటే ఇంకా పూర్ణాత్మ స్థితి మనం అనుకుంటున్నాం కండి. ఇప్పుడు మనం అందరం కూడా ఆ పూర్ణాత్మ నుంచి మరి ఇడిబడి ఒక అంశగా మరి ఒక తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశపెట్టబడి ఇక బయటకు వచ్చిన దగ్గర నుంచి మరి నేను జీవుణ్ణి జీవాత్మని అని మనసు ప్రభావంలో ఇలా ఉన్నాం. కానీ మనం వచ్చింది ఎక్కడి నుంచి? ఆ పరమాత్మ పరబ్రహ్మ నుంచి విడిబడి కంసగా ఈ శరీరాల్లోకి వచ్చిన. కానీ మనని పంపించేటప్పుడు ఆ పూర్ణాత్మ కూడా మనకు ఒక నిర్దేశం ఇచ్చిందంటండి. ఏమని? మరలా నువ్వు నాలాగా నా స్థాయికి రావాలి అంటే ఈ ఆత్మ ఈ భూమి మీదకి వెళ్ళి అన్ని పాఠాలు నేర్చుకొని కొన్ని అనుభవాలు పొంది మళ్ళా నువ్వు నా స్థాయికి అంటే మళ్ళా
నువ్వు సహసృష్టికర్తవు కావాలి, నా అంత స్థాయికి మళ్ళా నువ్వు ఈ సత్యలోకం చేరుకోవాలి అని మనకి ఒక నిర్దేశం ఇచ్చి మన భూమి మీదకి పంపించారంటండి. కానీ మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాక అవన్నీ మర్చిపోయామండి. మర్చిపోయి ఇంకెంతసేపటికి శరీరానికి సంబంధించిన వాళ్ళు ఈ ప్రపంచంలో కళ్ళకు కనిపించేవన్నీ శాశ్వతం అనుకుంటే ఇంక పూర్తిగా ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళతో పూర్తిగా మమేకం అయిపోయి ఇంక వీటిల్లోనే జీవిస్తూ శరీరాన్ని వదిలేస్తున్నాం. కానీ మన పూర్ణాత్మ అన్ని మళ్ళా నువ్వు నా స్థాయికి రావాలి, మళ్ళా నువ్వు సృష్టికర్తవు కావాలి, మళ్ళా నువ్వు సత్యలోకం చేరుకోవాలి అని మన భూమి మీదకి పంపించిందండి. అంటే ఇక జనాలోకం పైన ఇక హైయెస్ట్ది సత్యలోకం. ఆ సత్యలోకం చేరుకోవటానికి మనం భూమి మీద జన్మ తీసుకుందండి. కానీ ఇప్పుడు ప్రాపంచికంగా కూడా ఇప్పుడు ప్రతిదీనండి, ప్రాపంచికంగా కూడా ఏదైతే మనకి కంటికి కనిపిస్తూ ప్రతిదీ జరుగుతున్నాయో అవి ప్రతిదీ కూడా మనకి కనిపించని జీవితంలో ఉందండి. ఇప్పుడు మన జీవితం ఇలా ఉంది అంటే మనకి కనిపించని జీవిత ఆధారం అండి. ఈ కనిపించే జీవితం ఇలా ఉంది అంటే దానికి కనిపించని జీవితం ఆధారం అండి. అంటే అక్కడి నుంచి మనం వచ్చేటప్పుడు ఎంచుకున్న కర్మలు ఇవన్నీ ఆధారం అండి. అందుకే కనిపించే జీవితానికి కనిపించని జీవితం ఆధారం అని సార్ చెప్తారు. దాన్ని బట్టే మన జీవితం ఇలా ఉంది. ప్రతిదీ కూడా మన జీవితంలో ఏది జరిగినా కూడా అది మనం పైన నిర్ణయించుకొని భూమి మీద జన్మ తీసుకున్నాము అనేది ఈ మార్గంలోకి వచ్చాక, ఈ గురుదంపతుల దగ్గరకు వచ్చాక బాగా అర్థమైందండి. మళ్ళా మనం సత్యలోకం చేరుకున్నప్పుడు మాత్రమే మనకి చూడండి, ఇప్పుడు మనం ఈ దేహంతో మరియు ఏదన్నా ఒక ఊరు వెళ్తామండి. వెళ్ళినప్పుడు మరి అక్కడ మన ఇంటికన్నా ఇంకా మంచి ఇంట్లో ఉంటాము, ఇంకా సౌకర్యాలు ఉంటాయి, మరి మంచిగా మర్యాదగా చూస్తుంటే అన్నీ బాగుంటాయి. కానీ మన ఇల్లు ఎలా ఉన్నా కూడా ఈ దేహం ఎలా అయితే మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలని తపన పడి ఇంటికి వెళ్ళాక అమ్మాయి హాయిగా ఉంది అనుకుంటాం ప్రతి ఒక్కరు. అలా ఎలా అయితే ఈ శరీరం కోరుకుంటుందో అలానే ఆత్మ కూడా అలానే కోరుకుంటుందంటండి. అంటే మన ఈ ఆత్మకి అసలు లోకం ఏంటంటే సత్యలోకం. అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఈ ఆత్మ మళ్ళా సత్యలోకం వెళ్ళాలని తపన పడుతూ ఉంటుందంటండి. కానీ అది మనకి తెలవదండి. ప్రాపంచికంగా అయితే తెలుస్తుంది, మనం ఎక్కడికన్నా వెళ్తే మళ్ళా ఇంటికి వెళ్ళాలి మన ఊరు వెళ్ళాలని అది తెలుస్తూ ఉంటది. కానీ ఆత్మ కూడా అలానే తపన పడుతూ ఉంటుందంటండి. మళ్ళా తన తల్లి దగ్గరికి, తన సత్యలోకం, మరి చిన్న బిడ్డ ఎలా అయితే తల్లి దగ్గరికి వెళ్ళాలని. చూడండి, చంటి పిల్లలకు బొమ్మలు వేస్తే ఆడుతూ ఉంటారు. మీరు మంచి మంచి కాస్ట్లీ బొమ్మలు వేయండి, ఎంతసేపు ఆడతారు ఆ బొమ్మలతో. కానీ ఎప్పుడైతే తల్లి దగ్గరికి వెళ్ళాలని వాళ్ళకి గుర్తొస్తుందో, నువ్వు ఎంత కాస్ట్లీ బొమ్మ అయినా ఎంత మంచిదైనా అక్కడ ఇచ్చిరేసి తల్లి ఒడికి చేరతారండి. అలానే మన ఆత్మ కూడా ఆ పూర్ణాత్మ దగ్గరికి వెళ్ళాలని తహతహలాడుతూ ఉంటుందండి. కానీ అది మనకి తెలవదండి. అందుకే పత్రిసారి ఏం చెప్తూ ఉంటారంటే, మరి ప్రాపంచికంగా ఈ సంసారంలో ఉన్నాము, మరి అంతా మధ్య మార్గం అని చెప్పారు మన గురువులు. ఏది వదిలిపెట్టమని చెప్పరండి, అంతా మధ్య మార్గం. మరి అంతా కుటుంబాన్ని చూసుకుంటూ, అందరికి ఏ అవసరాలు చూసుకుంటూ, మరి నీ ఖాళీ సమయాన్ని నీ ఆత్మ ఎదుగుదలకి నీ కోసం నువ్వు ఉపయోగించు. శరీర పరంగా అయితే మరి కుటుంబం కోసమే చేస్తాం ప్రతి ఒక్కళ్ళం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం 12 వరకు కూడా మరి సాధన ధ్యానం తెలవతలకి దానికే ఖర్చు పెట్టిన జీవితం అంతా. కానీ ఈ గురువు వచ్చి మనకి ఎంతో అద్భుతమైన ఈ మార్గాన్ని, శరీరానికి కాదు మరి నీకు ఒక ఆత్మ ఉంది, దానికోసం నీ కోసం నువ్వు ఆత్మే, నువ్వు శరీరం కాదు. గురువు వచ్చాక ఏం చెప్పాడు, శరీరం నువ్వు కాదు, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు ఆత్మవి అని గురువు మనకి తెలియచేశారండి ఆ సత్యాన్ని. మరి ఆత్మ కోసం నువ్వు సంపాదించుకోవటానికే మరి నువ్వు భూమి మీదకి వచ్చింది. నీ ఆత్మ కోసం నువ్వేమి సంపాదించుకోవాలనో అది. మరి సంసారానికి సారేం చెప్పారు ప్రతిసారి 50-50 అంటే సంసారానికి సగం, ప్రాపంచకానికి సగం, ఆధ్యాత్మికానికి సగాన్ని ఉపయోగించుకొని మరి ఈ ఆత్మ ఎదుగుదలకి ఈ సాధన జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలని చెప్పారండి. అలా అంటే ఇప్పుడు మనం చూడండి, మరి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి ఇలా ఉన్నప్పుడు సంసారం చూసుకుంటూ మరి గురువులు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే సంసార బాధ్యతలు పూర్తిగా మోసేటప్పుడు 2 చేతులతోటి మోయాలి. మరి అలానే కొంచెం
సంసార బాధ్యతలు తగ్గుతూ ఉన్నప్పుడు మరి ఫస్ట్ నుంచైనా ఒక చేత్తో పరమాత్మని పట్టుకోవాలంటే ఒక చేత్తో సంసారాన్ని పట్టుకోవాలంటే ఎప్పుడైతే ఈ సంసార బాధ్యతలు మరి ఏజ్ పెరుగుతున్న కొందికి అందరికి తెలిసిన విషయమే కదండి. మరి అలా తగ్గుతూ ఉన్నప్పుడు మరి పరమాత్మకి ఎక్కువ చేయించుకుంటూ మరి సంసారానికి తగ్గించుకుంటూ అలా పూర్తిగా బాధ్యతలన్నీ తీరిన తర్వాత పూర్తిగా 2 చేతులు పరమాత్మనే పట్టుకోవాలంటండి. అంటే పూర్తిగా ఆ భగవంతుడికి అంటే ఈ సాధనకి జ్ఞానానికి మన కోసం మనం ఉపయోగించుకోవాలండి. మరి చూడండి ఇప్పుడు ప్రాపంచికంగా అయితే మరి సరే మనకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తాం, అయిపోద్ది బాధ్యత. అంతవరకు వదిలేయంగండి. మరి మనవాళ్ళు అంటాం, మనవరాళ్ళు అంటాం, మరి వాళ్ళని చూస్తుంటాం, మళ్ళా వాళ్ళ పెళ్లిళ్ళు ఇవన్నీ ప్రాపంచికం మనం చూస్తూనే ఉన్నాం. కానీ నీ బాధ్యత ఎంతవరకు నువ్వు నిర్వర్తించుకుంటూ నీ బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత పూర్తిగా పరమాత్మని 2 చేతులతో పట్టుకొని గురువులు చెప్పడం జరుగుతూ ఉంటుందండి. అంటే దేన్ని వదులుకోమని కాదండి ఇక్కడ. మన ఖాళీ సమయాన్ని మన ఆత్మ ఎదుగుదలకి మనం ఇక్కడ ఉపయోగించుకోవాలండి. అందుచేత ఇలా చక్రాస్థితులు భ్రమణం అని తెలుసుకోవాలి. చక్రాస్థితులన్నిటినంటండి భ్రమణము అని తెలుసుకోవాలి. మానవుడు కొన్ని జన్మలు ప్రతి చక్రాస్థితిలో జీవిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు, మరలా జన్మిస్తూ ఉంటాడు. అలా చక్రంలా తిరుగుతూ పునరపి జననం పునరపి మరణం అంటూ సాగుతుంది జీవితం. చివరకు చక్రాతీత స్థితి అంటే సహస్రార స్థితికి చేరుకుంటాడు, అంటే సత్యలోకం చేరుకుంటాడు. మరలా భూమి మీదకు రాడు, అంటే వారికి ఇక జన్మలు ఉండవు అని తెలుసుకోవాలి. చూడండి, ఇంకా అసలు కర్మే లేకపోతే జన్మే ఉండదండి. కర్మలు ఉంటేనే జన్మలు అనేవి ఉంటాయి. జన్మ ఉంటే దుఃఖమే. ఏదో ఒక టైంలో దుఃఖపడని మానవుడు అంటూ ఉండడండి. కర్మ ఉంటే జన్మ ఉంటే దుఃఖము. కానీ ఇలా పునరపి జననం దీన్నే చక్రం అంటారు కదండి. చక్రం తిరిగినట్టు తిరుగుతున్న జీవితాలని ఇలా తిరుక్కుంటూ చివరికి ఆ చక్రాలన్నీ దాటి చక్రాతీత స్థితి అంటే సహస్రార స్థితికి రావాలండి. అలా వచ్చినప్పుడే ఇక భూమి మీదకి రావాల్సిన పని లేదు. ఆజ్ఞాచక్రం, అందుచేత ఆజ్ఞాచక్రం దాకా వచ్చినా కూడా మళ్ళా భూమి మీద జన్మ తీసుకోవలసిందే. అంటే జనాలోకం, మహాలోకం, తపోలోకం దాకా పోయినా కూడా మళ్ళా జన్మ తీసుకొని భూమి మీదకి రావాల్సిందే. చక్రాల్లో ఉన్నవాళ్ళు భ్రమణంలో ఉంటారు. అందుకే కాసేపు ధ్యానం చేసినంత మాత్రాన చక్రాలు యాక్టివేషన్ అవుతాయి అనుకోవటం అది ఏదో మనకి ఆ స్థాయిని బట్టి ఆ గురువులు చేస్తే మరి మనం అనుకుంటాం. మరి అంతకు ముందు ఈ రాఘరావు సార్ దగ్గర రాకతలకి మేము కూడా చేసామండి చక్ర ధ్యానాలని. మరి ఆ చక్రం యాక్టివేషన్ అవుతుంది, దీని మీద ధ్యాస పెట్టండి, ధ్యానం మీద ధ్యాస పెట్టండి అని చేసిను. కానీ అండి అక్కడ మనసు పని చేస్తుందండి. అసలు ధ్యానము అంటేనే మనసు పని చేయని స్థితి ధ్యానం అండి. అంటే ఆలోచన రహిత స్థితి ధ్యానం. అందుకే మరి ఏ మ్యూజిక్ ఏమి మరి మాటలు ఏమీ లేకుండా సైలెన్స్ లోనే ధ్యానం చేయాలండి. అలా ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనలోకి మనం ప్రయాణం చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు ఒక మ్యూజిక్ పెట్టుకుంటాము, మరి మాటలు చెప్తా ధ్యానం చేయిస్తారు. అక్కడ ఏం జరుగుతుందండి, మనకి మనసు పని చేస్తూ ఉంటుంది. అంటే మనం మనసుతో ఇంటూ కూర్చుంటాం. మామూలు కూర్చున్నప్పుడు మనసు ఆలోచనలు వస్తుంటే మరి ఈ ఆలోచనల కన్నా కొంచెం ఆ మ్యూజిక్ పెట్టుకుంటే నయం, మరి వాళ్ళు గైడింగ్ చేస్తుంటే ఇనుకుంటూ కూర్చుంటే నయం అని అలా అలవాటు పడుతుంటామండి కొంతమంది. కానీ దానిని కూడా దాటాలండి మనం. అంటే మనసు పని చేయని స్థితిలోకి రావాలండి. మనసు పని చేయని స్థితే ధ్యానం అండి. అంటే ఆలోచన, అప్పుడే మనం భగవంతుని చేరుకుంటామండి. ఇప్పుడు అసలు మానవుడు అంటేనే 3 అండి. ఈ దేహము, దేహం లోపల ఉన్న మనసు తర్వాత ఏముంది ఆత్మ. ఇప్పుడు ఈ శరీరానికి ఆత్మకి మధ్యలో అడ్డు ఎవరు ఉన్నారండి, మనసు ఉంది. ఆ మనసును కూడా పూర్తిగా ఆపినప్పుడు మాత్రమే ఆ భగవంతుణ్ణి మనం చేరుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు ప్రాపంచికంగా మనం ఒక దేవాలయానికి గుడికి వెళ్ళామనుకోండి, మరి అక్కడ మరి విగ్రహానికి మనకి అడ్డు ఎవరుంటారండి మధ్యలో? ఆ విగ్రహం దగ్గరకు మన డైరెక్ట్ గా వెళ్ళనివ్వరు కదా. మరి ఎవరుంటారా మధ్యలో అడ్డు? పూజారి ఉంటాడండి. అలానే
మన ఈ దేహానికి ఆత్మకి మధ్యలో మనసు అనేది ఉందండి అడ్డు. ఆ మనసును మనం దాటగలగాలి. ఆ మనసును దాటినప్పుడు మాత్రమే మనం ఆత్మ అంటే భగవంతుడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతామండి. అలా వెళ్ళాలి అంటే ఒక్క శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే మనం మనలో ఉన్న ఆ పరమాత్మ దగ్గరికి చేరుకోగలుగుతామండి. ఏది ఏమైనా మన స్థాయి మనం చేసే పనులను బట్టి, చేసే సేవలను బట్టి ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళను కూడా అండి అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో అండి సాధన చేస్తూ జ్ఞానం వింటూ మరి ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే రాజ్యలక్ష్మి అమ్మ చెప్తూ ఉంటారండి. వినటం కాదు, విన్న దానిని ప్రతి పదాన్ని కూడా అర్థం చేసుకొని విచారణ చేయాలి అని చెప్తుంటారంటండి. ఆ వశిష్ఠుల వారు కూడా అదే చెప్పారంటే విచారణే పరమ జ్ఞానము అని చెప్పారంటండి. ఏదైనా విచారణ ద్వారానే వెదగగలుగుతా ఉంటండి. విన్నంత మాత్రాన మరి పుస్తకాల్లో చదివినంత మాత్రాన కూడా ఎదగలేమంటండి. మరి ఒక పదం పట్టుకుంటే మరి అది ఎందుకు వచ్చింది ఏంటి అని ఇలా విచారణ చేసుకుంటూ పోతేనే మనం ఎదగలుగుతా ఉంటండి జ్ఞానపరంగా కూడా. ఇప్పుడు మన కుటుంబంలోనేనండి, బయట దాకా కూడా అవసరం లేదు. మరి కుటుంబంలో పరిస్థితులు, మరి కుటుంబంలో వాళ్ళని చూసుకుంటూ ఇలా విచారించుకుంటూ పోస్తే మరి మన చుట్టుపక్కల కానీ మన పరిసరాల్లో ఇలా జరిగేవన్నీ కూడా విచారణేనంటండి. విచారణ చేసుకుంటూ పోతేనే ఎదుగుతాం. చూడండి, ఇప్పుడు ఏదన్నా ఒకటి జరిగింది అనుకోండి, ఏదైనా సిచ్యువేషను, మనం ఏమనుకుంటాం ప్రాపంచికంగా, ఇది ఎలా ఎందుకు జరిగింది, ఇది ఎలా ఎందుకు జరిగింది, మరి ఇంకొక 5 నిమిషాలు ఆగితే ఎలా జరగకుండా ఉండేది, ఇలా ఏది జరిగినా అలా అనుకుంటూ ఉంటామండి. కానీ ఇప్పుడేమర్థం అవుతుంది, ఆ కర్మ వచ్చింది ఆ టైము అనుభవించటానికి. మరి మనం తెచ్చుకుందే కండి పైనుంచి వచ్చేటప్పుడు ఆ టైం వచ్చింది, అందుకే అది అలా జరిగింది. ఇలా ప్రతిదీ ఏది జరిగినా మన జీవితంలో కష్టం కానీ నష్టం కానీ మరి సుఖం కానీ సంతోషం కానీ లాభం నష్టం ఏది జరిగినా కూడా అండి ఇలా విచారణ చేసుకుంటూ ఉండాలండి. అంతేగాని మరి కష్టం వచ్చిందని నష్టం వచ్చిందని కుంగిపోవటం కానీ మరి లాభం సంతోషం వచ్చిందని పొంగిపోవటం కానీ ఇవేవి లేకుండా మరి రెండింటిని సమస్థితిలో తీసుకుంటూ అలా ఉండగలిగినప్పుడు మాత్రమే కూడా ఈ విచారం ద్వారా జ్ఞానపరంగా ఎదగలుగుతా ఉంటుంది. మరి పత్రిసారు ఆత్మసేవలే చేయమని చెప్తూ ఉంటారు. ఎందుచేతనంటే కంటికి కనపడేది ఇస్తే మీరు విశుద్ధ చక్రస్థాయి చేరుకున్న వారు. అంటే ఈ కంటికి కనపడేది ఏంటంటే అండి, డబ్బు దానము, అన్నదానము, వస్త్రదానం ఇలాంటివి విశేషంగా ఇస్తుంటారు. ప్రాపంచికంగా చూస్తూ ఉంటాం, ఏంటి పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అని ఇస్తూ ఉంటాం ఎక్కువగా. అంటే ఈ ఈ ఇచ్చే వాళ్ళు ఎక్కువ అంటండి విశుద్ధ చక్ర స్థాయి చేరుకున్నట్టు అంటండి. వీళ్ళు మహాలోకం వరకే వెళ్ళగలుగుతారు. కానీ కంటికి కనపడని దాన్ని అంటే ఆత్మ జ్ఞానాన్ని ఇస్తే ఆజ్ఞాచక్ర స్థాయికి చేరుకున్న వారంటండి వీళ్ళు తపోలోకం వరకు చేరుకుంటారు. చూడండి, అసలు జ్ఞానము అంటేనే కంటికి కనపడని దాన్ని తెలుసుకోవటమే జ్ఞానం అండి. జ్ఞానం అంటేనే మరి ఈ భౌతిక నేత్రాలకి కనపడని దాన్ని తెలుసుకోవటమే జ్ఞానం అండి. మరి ఆ జ్ఞానం తెలుసుకున్న వారు మరి ఇస్తున్న వారు ఆజ్ఞాచక్ర స్థాయికి వెళ్ళినట్టంటండి. అలా మెల్లిగా సత్యాన్ని అంటే ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటే, అంటే ఆత్మ అన్నట్లుగా జీవిస్తే ఈ లింగ పూర్తిగా ఆత్మ అంటే భగవంతుడు, ఆ భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకొని ఆత్మని తెచ్చుకుంటే వీళ్ళు సహస్రార స్థితికి చేరుకున్న వాళ్ళండి. వీళ్ళు సత్యలోకం చేరుకుంటారు. అంటే వీరు భగవంతులేనండి. ఇంకా ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటే ఇంకేముందండి, అంతా భగవంతుడే, సృష్టి మొత్తం ఆయనే. మరి నాలో ఏదైతే ఉందో నీలో అదే ఉంది అంతటా చెబుతారు కదండి, మరి సర్వం కల్వితం బ్రహ్మ అని. మరి మొత్తం విశ్వమంతా అంతటా ఉంది ఆయనే. ఇంక వేరు ఆత్మ తప్ప భగవంతుడు తప్ప అన్యమైనది ఏదీ లేదు అని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళండి వీళ్ళు ఇక్కడ. అంటే అహం బ్రహ్మస్మి తత్వమసి సర్వం కల్వితం బ్రహ్మ. అంటే మొత్తం నేను ఆత్మను, నేను అదే అయి ఉన్నాను, నువ్వు సృష్టి అంతా అదే అయి ఉంది అని ఈ 3 వాక్యాలు అంటే ఈ వేద వాక్యాలు అని చెప్పారండి. ఇవి తెలుసుకున్న వాళ్ళు పూర్తిగా సర్వం కల్వితం బ్రహ్మ అంటే పూర్తిగా సృష్టి అంతా అణువు ఆయనే, అంతటా ఇక రెండోది లేదు, అంతా భగవంతుడే ఆత్మే అని తెలుసుకున్నప్పుడు వీళ్ళంగా సత్యలోకం చేరుకుంటారండి. అంటే వారే భగవంతుడు,
వాళ్ళు ఇంకా సత్యలోకం ఇంకా పూర్ణాత్మ దగ్గరికి మళ్ళా చేరుకొని వీళ్ళు అక్కడ సహసృష్టికర్తలు అవుతారండి. ఏ పని చేసినా ఆత్మపరంగానే ఉంటుంది. వీళ్ళు ఆత్మలాభం కలిగించే విధంగానే చేస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఇంకా అసలు ఈ ఆత్మ పత్రిసార్ కానీ ఇప్పుడు రాఘరాజు సార్ అమ్మ కూడా అదే చెప్తారండి. ఈ సాధన జ్ఞాన మార్గంలో ఎదగాలి అంటే 4 పనులు చేయాలని చెప్తారండి. ఒకటి సాధన అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. స్వాధ్యాయం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. సజ్జన సాంగత్యం అంటే ఆత్మ గురించి చెప్పేవారు, సత్యం గురించి చెప్పేవారు సాంగత్యం చేయాలి. 4వది ఈ మార్గంలో ఆత్మ సేవలు చేయాలి అని చెప్తారండి. అలా చేసినప్పుడు మాత్రమే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగగలుగుతాము అని చెప్తున్నారండి గురువులు. అందుకే పత్రిసార్ కూడా చెప్పేవాళ్ళు కండి, మనకి పాపము వద్దు పుణ్యము వద్దు, ఆత్మ సేవలు ఆత్మ కర్మలే చేయండి మన గురువు గారు కూడా మనకి చెప్పేవాళ్ళండి. ఇలా చేస్తూ ఉండాలండి. అలా చేస్తూ ఉంటేనే మనం ఈ 3 చక్రాలు వరకే అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరక చక్రాల్లో ఉన్నవారు జనాలోకం కింద ఉంటారు. కానీ విశుద్ధ చక్రాస్థితి చేరుకున్న వారు మహాలోకం, ఆజ్ఞాచక్రం చేరుకున్నవారు తపోలోకం, సహస్రార స్థితికి చేరుకున్నవారు సత్యలోకం చేరుకుంటారు. అంటే మన చక్రాస్థితుల్లో ఉంటే మనం చనిపోయిన తర్వాత కూడా ఏ లోకాలు చేరుకోవాలో అనేది ఈ సబ్జెక్ట్ ద్వారా మనం గ్రహించగలుగుతున్నామండి. అంతేగాని ఏదో మరి చక్రాధ్యానాలు చేసినంత మాత్రాన అసలు అవి దాటలేవు అనేది ఇక్కడ బాగా అర్థమవుతుందండి. మరి ఇంత ఇవన్నీ దాటి చక్రాలన్నీ దాటి ఇలా మనం మన సత్యలోకం చేరుకోవాలి అంటే మరి మాకైతే మట్టికండి భీమవరమే వేదిక అని బాగా అర్థమవుతుందండి. అక్కడ తీవ్ర సాధన ఉంటది, మరి సజ్జన సాంగత్యం ఉంటది, మరి ఆత్మ పరంగా సేవలు కూడా ఉంటాయండి అక్కడ. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడే మనం ఈ ఆత్మపరంగా జ్ఞానపరంగా ఎదగలుగుతామని నేను గ్రహించానండి ఈ సబ్జెక్ట్ ద్వారా. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.